హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బూరెలు. మన వీడియోలో బూరెల తయారీ చూసేద్దాం. శనగపప్పును 1 గంట సేపు నానబెట్టుకోండి. మైదా పిండి తీసుకోండి, అందులో కాసంత ఉప్పు వేసి కలుపుకోండి. అంతా కలిసేలా కలుపుకోండి. అందులో వాటర్ వేసి పిండి అంతా మెత్తగా అయ్యేలా మంచిగా కలుపుకోండి. పిండి ఎంత మెత్తగా కలిస్తే మనకు బూరెలు అనేవి అంత స్మూత్గా వస్తాయి. ఇప్పుడు అందులో కాస్త ఆయిల్ వేయండి. పిండి అనేది స్మూత్గా ఉంటుంది. చూడండి, ఆయిల్ వేయకముందు ఎలా ఉందో, ఆయిల్ వేసాక ఎలా ఉందో చూడండి. పిండిని ఒక 5-10 మినిట్స్ అయినా అలా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన పిండిని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేయండి. పక్కకు పెట్టేయడం వల్ల పిండి అనేది మంచిగా నాని మనకు బూర అనేది స్మూత్గా వస్తుంది. అందుకే అలా ఒక 1/2 అవర్ పక్కకు ఉంచాలి. నానబెట్టిన పప్పును ఉడకబెట్టుకున్నాం. చూడండి, పప్పు మెత్తగా ఉడకవద్దు, ఇలానే ఉడకాలి. మీడియం సైజులో ఒక 70% ఉడకాలి పప్పు. చూడండి, అలానే ఉండాలి. మరీ మెత్తగా ఉంటే బూరెలు అనేవి టేస్ట్ ఉండే. బెల్లం తీసుకోండి, బెల్లాన్ని అలా చాక్ చేసుకోండి మంచిగా చిన్న చిన్నగా. చాక్ చేసుకొని పప్పు బెల్లం కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలాచి తీసుకొని అందులోని గింజలను మెత్తగా చేసుకోవాలి. ఇలాచి ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది బూరెలలో. అట్లా పౌడర్ తీసుకొని అందులో వేసుకొని ఇలాచి ఫ్లేవర్ అంతా మనం ఆ పప్పుకి బెల్లానికి పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఆ పిండి దాంట్లో ఈ పప్పు ముద్దను పెట్టి అవ్వాల మనం వీడియోలో చూపిస్తున్నట్టు చేసి ఒక కవర్పై ఆయిల్ వేసి అలా ప్రెస్ చేసి ఇప్పుడు ఆ కవర్ను దాని మీద వేసి అలా ప్రెస్ చేయాలి. చూడండి ఎలా వస్తుందో, ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకొని ఇప్పుడు మన బూరెను దాని మీద వేసుకోవాలి. చూడండి, ఎప్పుడు కానీ అలా తిప్పుతూనే కాలవాలి. ఆయిల్ అనేది అటు ఇటు ఉంటుంది కాబట్టి మనం అలా మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు దాని మీద 1 స్పూన్ ఆయిల్ వేయాలి పైన కూడా. ఇప్పుడు అటు ఇటు 2 సార్లు కాల్చుకుందాం. చూడండి, అటు ఎంత బాగా కాలింది. మన బూరెలు రెడీ అయిపోయాయి. చూడండి, చాలా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఏ వంట కావాలో కామెంట్ పెట్టండి.